ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక బిజీ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఈరోజైతే 5:30 కల్లా లేచానండి మార్నింగ్. అండ్ ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే ఇంకా బాక్స్ కూడా రెడీ చేయాలి, కుకింగ్ అంతా ఉంటుంది కదా. సో మార్నింగే లేచి చేద్దామని చెప్పేసి ఇంకా 6 కల్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశ చేస్తున్నాను అనమాట. సో దానికి కొబ్బరి చట్నీ చేద్దాం, ఇంట్లో కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి అని చెప్పేసి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. సో పచ్చి కొబ్బరి ఎప్పుడైనా సరే ముందే నేను ఎప్పుడైనా మనము దేవుడికి కొట్టిన ప్రసాదంలాగా అది ముందే తీసి కొబ్బరి చిప్ప నుండి మంచిగా వేరు చేసి చిన్న చిన్న పీసెస్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తానమాట. సో ఇలా ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అప్పటికప్పుడు యూజ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. సో అలా ఎప్పటికీ మా ఇంట్లో కొబ్బరి ముక్కలు రెడీగా ఉంటాయండి ఫ్రీజర్లో. సో చట్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చట్నీ చేద్దామని చెప్పేసి, కొబ్బరి చట్నీ ఈజీయే కదండి. సో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం చింతపండు, అలాగే కొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. మరి ఎక్కువగా బ్రౌనిష్ అవ్వకూడదండి కొబ్బరి ముక్కలు, కొంచెం లైట్గా పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. మంచి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని కావాలంటే వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. మిక్సీ పట్టేప్పుడు కొంచెం యాడ్ చేస్తాను. సో కన్సిస్టెన్సీ మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీనికి జస్ట్ పోపు పెట్టేస్తే సరిపోతుందండి. మీకు పోపు అవసరం లేదంటే పోపు కూడా అవసరం లేకుండా డైరెక్ట్ దోశలోకి తినేసేయచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే నాకు ఎప్పుడైనా సరే ఏ పచ్చడి చేసినా కూడా పోపు చేసుకుంటేనే ఏమంటారు దానికి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో కంపల్సరీగా నేను పోపు వేస్తాను. సో పోపు కూడా వేసేసుకొని చట్నీలో కలిపేసుకోవడమే. పోపులో కూడా నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో యాడ్ చేసేస్తే అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్స్లోకి ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అండ్ చికెన్ ఉందన్నమాట. చికెన్ ఏంటంటే తర్వాత కుక్ చేద్దాము అని చెప్పేసి తినకి లంచ్ బాక్స్లో ఎగ్ కర్రీ పెట్టేసి మా కోసం ఆఫ్టర్నూన్కి చికెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్ కర్రీ ఏంటంటే నేను అంటే నార్మల్ రెగ్యులర్ ఎగ్ కర్రీ లాగా కాకుండా డిఫరెంట్గా చేస్తానండి. ఈ రెసిపీ ఆల్రెడీ చూపించాను. సో ఒక ప్యాన్లో అంటే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాం కదా. కొంచెం వేగాక అందులోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. మనము మామూలుగా బౌల్లో తీసుకొని దాన్ని బీట్ చేసి సాల్ట్ వేసి అదంతా అవసరం లేదు, డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎలా వేసామో ఎగ్ అలాగే ఉండాలండి, కదపకూడదు. సో ఇలా ఎగ్స్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 3 ఎగ్స్ వేసాను. వేసిన తర్వాత లిడ్ పెట్టేస్తే అది కొంచెము గట్టి పడుతుంది అనమాట ఎగ్. సో ఇలా గట్టి పడిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేయాలి ఇంకొక వైపుకి. ఎందుకంటే ఒకవైపు కుక్ అయిపోయింది కదండి, ఇంకో వైపు కూడా మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులో కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకొని సాల్ట్ కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే వేసుకోవచ్చు. బట్ సరిపోతుందన్నమాట. మనం ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. సో అంతేనండి. మళ్ళీ ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకొని కొంచెం కుక్ అయితే సరిపోతుందన్నమాట.
చాలా ఈజీ రెసిపీ అండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దీన్ని రైస్లోకి తిన్నా బాగుంటుంది, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, అండ్ దోశకు కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. బట్ ఈరోజు అయితే నేను దోశ కోసము ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేశాను. సో ఇది ఓన్లీ లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి చేశాను అనమాట. హస్బెండ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయారండి. సో ఆ లోపల కుకింగ్ అయితే అయిపోయింది. ఎగ్ కర్రీ చేశాను, కొబ్బరి చట్నీ చేశాను, అండ్ నెక్స్ట్ ఇంకా తనకి బ్లాక్ కాఫీ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా తను బ్లాక్ కాఫీ తాగేసి స్నానం చేసి రెడీ అయ్యేలోపు ఇంకా ఇల్లంతా ఊడ్ చేసి నీట్గా అన్నీ చేసేసుకుందాం పనులు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. లంచ్లోకి చికెన్ కర్రీ చేస్తానని చెప్పాను కదండి. ఇది వచ్చేసి విత్ స్కిన్ అనమాట చికెన్. ఇది 700 grams అలా ఉంటుంది. సో దీన్ని మ్యారినేట్ చేసి పెడదామని నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, అలాగే కొంచెం ఏమంటారు గరం మసాలా పొడి అండ్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో మంచిగా కలిపేసుకొని ఒక లిడ్ పెట్టేసి పక్కన పెట్టేస్తే అది మ్యారినేట్ అవుతుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టొచ్చు, ఇంకా ఫాస్ట్గా అవుతుంది అంటారు. సో బయటైనా పెట్టొచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టొచ్చు, అది మీ ఇష్టము. నేను ఎలాగో ఇప్పుడు ఇంకా మళ్ళీ కుకింగ్ చేస్తాను కాబట్టి బయటే పెట్టేశాను. ఇంకా తనకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. లంచ్ బాక్స్లో ఏంటంటే కంపల్సరిగా కీరా అయితే పెడతానండి కట్ చేసి, అండ్ అలాగే మజ్జిగ కూడా పెడతానమాట. టంబ్లర్ కూడా ఉంది. సో రీసెంట్గా మేము ఆగ్రోమెక్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్సెస్ తీసుకొచ్చాము మా హస్బెండ్కి అండ్ మా బాబుకి కూడా తీసుకొచ్చాను. సో ఆ కలెక్షన్ మీకు నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకి 3 బాక్సెస్ వచ్చాయండి. ఒకటి ఏంటంటే రైస్ పెట్టుకోవడానికి, ఒకటి కర్రీకి, ఇంకొకటి ఎక్స్ట్రా అనమాట. అది కాకుండా ఒక టంబ్లర్ వచ్చింది. సో మజ్జిగ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, సో చారు కానివ్వండి, ఏవైనా సరే మనము ఈజీగా క్యారీ చేయొచ్చు, లీక్ ప్రూఫ్ అనమాట. సో ఇక్కడైతే నేను మజ్జిగ చేస్తున్నాను, సమ్మర్ కదా అని చెప్పేసి. ఒక కర్రీ, రైస్ అండ్ కీరా, అలాగే మజ్జిగ అనమాట. ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను లంచ్ బాక్స్లో. సో ఇంకా బిజీ మార్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. అంతకుముందులా ఫ్రీగా లేదనమాట. ఇంకొక 1 వీక్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి వెనస్డే నుండి ఉండాలి స్కూల్స్, బట్ ఎక్స్టెండ్ చేశారండి హాలిడేస్. అప్ టు 15th వరకు హాలిడేస్ ఇచ్చారు మా బాబుకి. సో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయితే మటుకు ఇంకా బిజీ అయిపోతుందన్నమాట.
సో కుకింగ్ అనేది ఒకటే ఉండొచ్చు, బట్ ఎంతైనా హడావుడి ఉంటుంది కదండి. బాబుని స్కూల్కి పంపించాలి, ఇంకా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తారు కాబట్టి చాలా బిజీ హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట మార్నింగ్. సో చూడాలి ఎలా మేనేజ్ చేస్తానో. సో బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేస్తున్నానని చెప్పాను కదండి. సో నేనేంటంటే 1 వీక్కి సరిపడా బ్యాటర్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దోశలు వేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా కూడా ఎమర్జెన్సీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి దోశ బ్యాటర్. సో దోశ బ్యాటర్ 1 వీక్కి ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఫెర్మెంటేషన్కి బయట పెడతానమాట. సో నిన్న నైటే కొంత పిండి తీసి గిన్నెలో బయట పెట్టేశాను. మార్నింగ్ కల్లా మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. సమ్మర్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఫెర్మెంట్ అవుతుందండి. సో నేను ఇంకా ఎర్లీగా లేచాను కాబట్టి 5:30కి చూడగానే అది మంచిగా ఫెర్మెంట్ అయింది. ఇంకొంచెం లేట్ అయి ఉంటే పొంగిపోయేదన్నమాట, మరీ పులిపెక్కిపోతుంది. సో లక్కీగా ఎర్లీగా లేచాను కాబట్టి చూడగలిగాను. నెక్స్ట్ దాన్ని తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, మరీ ఎక్కువ పులిపెక్కుతుందని చెప్పేసి. దోశకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ బాగుంటుందండి. పల్లి చట్నీ కంటే కొబ్బరి చట్నీ బాగుంటుంది. అది కాకుండా ఆలు కర్రీ బాగుంటుంది. మసాలా దోశ అలా చేసినా బాగుంటుంది. మా బాబుకి అయితే పన్నీర్ దోశ ఇష్టం అనమాట. సో పన్నీర్ కొంచెం కర్రీ లాగా చేసేసి నేను చేస్తానన్నమాట పన్నీర్ దోశ. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ గీ కారం దోశ, గీ వేసి మన వెల్లుల్లి కారం వేస్తాం కదా దోశ పైన, అది కూడా బాగుంటుంది. సో ఇలా చేస్తాము ఎక్కువగా మేము. పల్లి చట్నీ అయితే చాలా తక్కువ చేస్తానన్నమాట దోశకి నేనైతే. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రీగా కూర్చొని దోశలు వేసుకొని తింటున్నాను అనమాట. సో మా బాబు అయితే ఇంకా లేవలేదు, వాడు లేస్తే ఇంకా వాడిని చూసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను కాఫీ కూడా తాగలేదండి. సో ఎలాగో దోశలు చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు దోశ తిన్నాక కాఫీ తాగుదామని. సో మార్నింగ్ ఏంటంటే కంప్లీట్ బిజీగా ఉంది కదండి, అంత బిజీ స్కెడ్యూల్లో కాఫీ చేసుకొని తాగితే నాకు ప్రశాంతంగా అనిపించదనమాట. సో అంత వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీగా కూర్చొని తాగుదామని చెప్పేసి ఇంకా నేను కాఫీ కూడా మార్నింగ్ తాగలేదు. సో ఇప్పుడు దోశ తినేసి నెక్స్ట్ కాఫీ పెట్టుకొని తాగాలి.
మా బాబు కూడా లేచాక వాడికి దోశ వేసి ఇచ్చేసాను. వాడు తినేసి ఇంకా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాడనమాట. సో ఇంకా వాడు ఇప్పుడు వెళ్తే మళ్ళీ 12:30, 1 కల్లా వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి లంచ్ చేస్తామన్నమాట. సో వాడికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయాలండి. లంచ్ కోసము చికెన్ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఈ టైంకి ఏంటంటే అది మంచిగా మ్యారినేట్ అయ్యి ఉంటుంది. సో 1 అవర్, మోర్ దాన్ 1 అవర్ అయింది కాబట్టి టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. ఎంత ఎక్కువసేపు చికెన్ని మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో చికెన్ కర్రీ ఏంటంటే నేను ఈరోజు పులుసు పెడుతున్నాను, అంటే గ్రేవీ పెడుతున్నానండి, ఫ్రై ఏం చేయట్లేదు. సో దానికోసం ఏంటంటే ఒక కడాయి తీసుకొని, నేను ఆయిల్ పల్లి నూనె వాడతానని చెప్పాను కదండి చాలాసార్లు. సో పల్లి నూనె యూజ్ చేస్తానన్నమాట. నూనె వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వస్తున్నప్పుడు అందులో టొమాటో కూడా వేస్తానండి. నేను గ్రేవీ ఎప్పుడు చేసినా కూడా చికెన్లోకి మట్టుకే ఒక చిన్న టొమాటో వేస్తానండి. మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే టొమాటో ఫ్లేవరే ఎక్కువగా వస్తుంది. సో టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి విత్ స్కిన్ చికెన్ అండి. జనరల్గా మేము మ్యాక్సిమమ్ స్కిన్లెస్ చికెనే తింటాము, బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే విత్ స్కిన్ కూడా తీసుకొస్తారు మా హస్బెండ్. సో టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇంకా విత్ స్కిన్ తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. చికెన్ కర్రీ కానివ్వండి, మటన్ కర్రీ కానివ్వండి, ఎప్పుడు అయినా సరే వండినప్పుడు మనం దాన్ని ముందుగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అందులోంచి వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయి మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఆ టైంలో మనం వాటర్ యాడ్ చేయాలన్నమాట గ్రేవీ చేయాలనుకున్నప్పుడు. సో నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. సో కొంచెం గ్రేవీ ఎక్కువే ఉండాలి అని చెప్పేసి. ఇంకా అంతేనండి, మంచిగా ఆ చికెన్ అయితే కుక్ అయిపోయింది. లాస్ట్లో ఏంటంటే మనము ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసి ఏమైనా సాల్ట్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.